హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి పొందడానికి youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా అప్డేట్ తెచ్చినది మీ మెయిల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, చాలామంది నన్ను అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే ఎటువంటి ల్యాప్టాప్ కొనాలని అడిగారు. దానికోసం చూడండి, నేను ఒక వీడియో చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ రాసి పెట్టాను. ఈ పాయింట్స్ని మీరు ఫాలో అయితే మీకు ఏంటంటే ల్యాప్టాప్ కొనే ముందు కొన్ని కన్ఫ్యూజన్స్ దూరం కావచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టైప్. ఓకే, అంటే మీరు ల్యాప్టాప్ ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నారు? చాలామంది ఏంటంటే గేమ్స్ ఆడడానికి కొనుక్కుంటారు, కొంతమంది ఏంటంటే చదువుకోవడానికి కొనుక్కుంటూ ఉంటారు. అంటే స్టడీ చదువుకోవడం అంటే దానిలో చదవడం అని కాదు, అంటే వాళ్ళ స్టడీ పర్పస్, అంటే వాళ్ళు ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్స్ రన్ చేయాలన్నా లేకపోతే ప్రోగ్రామింగ్ చేయాలన్నా ఓకే ఇటువంటి వాటి కోసం కొంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఎడిటింగ్ కోసం కొంటూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు ట్యూటోరియల్స్ చేస్తున్నాను. ఓకే, ట్యూటోరియల్స్ చేసేటప్పుడు ఏంటంటే నాకు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ రన్ చేయాల్సిన అవసరం వస్తాయి. అప్పుడప్పుడు ఏంటంటే ఫోటోషాప్ CS6, తర్వాత వచ్చేసి ఏంటంటే అడోబ్ ప్రీమియర్, ఓకేనా, ఇటువంటివి ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇటువంటివి ఏంటంటే రెండర్ చేయడానికి, అంటే వాటిని కన్వర్ట్ చేసిన తర్వాత రెండర్ అవుతుంది కదా, రెండర్ అవ్వడానికి ఏంటంటే చాలా టైం పడుతుంది. అటువంటప్పుడు ఏంటంటే పెద్ద కాస్ట్ ఉన్న, అంటే హై కాస్ట్ ఉన్న ల్యాప్టాప్స్ తీసుకోవాలన్నట్టు. అలా కాకుండా మీరు చిన్న పర్పస్ అనుకోండి, అంటే ఏం లేదు, మీరు బ్రౌజ్ చేసుకుంటారు రోజు, ఓకేనా, అంటే ఇంటర్నెట్ యూజ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మూవీస్ చూస్తారు, తర్వాత వచ్చేసి ఏంటంటే చిన్న చిన్న ప్రజెంటేషన్స్ చేసుకుంటారు, ఓకేనా. అటువంటి వాటి కోసం ఏంటంటే తక్కువ ప్రైస్ ల్యాప్టాప్స్. అలా కాకుండా పెద్ద పెద్ద గేమ్స్ ఆడతాను, నేను రోజు గేమ్స్ ఆడుతూ ఉంటాను అంటే అటువంటిప్పుడు ఇంకా హెవీగా తీసుకోవాల్సి ఉంటుంది, గేమింగ్ ల్యాప్టాప్స్ ఉంటాయి, ఓకేనా. దీనికోసం మీరు ఏంటంటే ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళేసిన తర్వాత గేమింగ్ ల్యాప్టాప్స్ అంటే దానికి సంబంధించి సపరేట్ లిస్ట్ మీకు వస్తుంది. అలా కాకుండా స్టడీ ల్యాప్టాప్స్ అంటే దానికి సంబంధించి సపరేట్ లిస్ట్ వస్తుంది. ఎడిటింగ్ ల్యాప్టాప్స్ అంటే దానికి సంబంధించిన సపరేట్ లిస్ట్ ఒకటి వస్తాయి అన్నట్టు, ఓకేనా. అది మీ నీడ్ని బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. చాలామంది ఇదే క్వశ్చన్స్ అడుగుతుంటారు, నేను ఎటువంటి ల్యాప్టాప్ తీసుకోవాలని నన్ను అడుగుతూ ఉంటారు. మీ అవసరం ఏంటో దాని ప్రకారం తీసుకోవాలి. దాన్ని ఏంటంటే ఎవరు సజెస్ట్ చేయలేరు, ఓకేనా. మీ అవసరం ఏంటనేది మీకే తెలిసి ఉంటుంది. ఓకే, లేదు నేను గేమ్లు ఆడాలనుకుంటున్నాను, ఎటువంటి ల్యాప్టాప్ తీసుకోవాలి అంటే అప్పుడు చెప్పొచ్చు. ఓకే, నేను స్టడీ పర్పస్ ల్యాప్టాప్ తీసుకోవాలి అనుకుంటున్నానంటే అప్పుడు చెప్పొచ్చు. ఓకే, అంతేగాని నేను ఎటువంటి ల్యాప్టాప్ తీసుకోవాలి అని అంటే మనం ఏం చెప్పలేమన్నట్టు. ఓకే, సో తర్వాత వచ్చేసి ఏంటంటే ప్రైస్ ఉంటుంది. ఓకే, ప్రైస్లో మీరు 20,000, 30,000, 50,000 ల్యాప్టాప్స్, ₹1,00,000 ల్యాప్టాప్స్ చాలా ఉంటాయి. మీరు ఏంటంటే మీ కాన్ఫిగరేషన్ బట్టి ఏంటంటే ల్యాప్టాప్ ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు నేను ఇంతకుముందు చెప్పినట్టు మీ పని చిన్నదనుకోండి, అంటే రోజు నేను చిన్న చిన్న సర్ఫ్ చేసుకుంటూ ఉంటాను, అంటే బ్రౌజర్స్ ఓపెన్ చేస్తాను, యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటాను, తర్వాత వచ్చేసి ఏంటంటే మూవీస్ చూస్తాను అని అంటే మనకేంటంటే ఇప్పుడు చిన్న చిన్న ల్యాప్టాప్స్ 15,000 నుంచి మొదలు పెడితే 20,000 వరకు ల్యాప్టాప్స్ కూడా దొరుకుతాయి అన్నట్టు. ఓకే, 10,000 ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి. ఓకే, అయితే మీరు చిన్న చిన్న అంటే పనులు చేసుకుంటారంటే అంతవరకే మీరు ఏంటంటే బడ్జెట్ని పెట్టుకోండి, మీకు ఎక్కువ అవసరం లేదు. ఓకే, అలా కాకుండా ఏంటంటే నేను ఎడిటింగ్ చేస్తాను, గేమ్స్ ఆడతాను అని అంటే అప్పుడు ఏంటంటే మీకేంటంటే 50,000కి పైన ఉండే ల్యాప్టాప్ని మీరు ఏంటంటే చూడొచ్చు అన్నట్టు. ఓకే, లేదా మీరు ఇక్కడ 30 నుంచి అన్నీ అంటే మీడియం లెవెల్లో కూడా ఉంటుంది అన్నట్టు. మీడియం లెవెల్ అంటే ఏంటంటే హై గ్రాఫిక్ రావు, అంటే హై గ్రాఫిక్గా ఉండే గేమ్స్ ప్లే అవ్వవు. తర్వాత వచ్చేసి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ రావు. వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్లో కూడా మనకి ఏంటంటే పెద్దగా రన్ అయ్యే సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఓకే, పెద్ద కాన్ఫిగరేషన్తో రన్ అయ్యే సాఫ్ట్వేర్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి మీడియం కాన్ఫిగరేషన్తో రన్ అయ్యే సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి. అటువంటిప్పుడు ఏంటంటే మీరు 30,000 నుంచి 40,000 వరకు ల్యాప్టాప్ని తీసుకోవచ్చు అన్నట్టు. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటంటే బ్రాండ్ యూజ్ చేస్తుంటారు చాలామంది. ఏంటంటే డెల్ ల్యాప్టాప్ మంచిదా, తర్వాత వచ్చేసి HP ల్యాప్టాపా, లెనోవానా, అససా, తర్వాత చాలా కంపెనీస్ ఉంటాయి కదా. ఓకే, దీనిలో ఏది మంచిది అనేది అడుగుతూ ఉంటారు. చూడండి, అన్ని బ్రాండ్స్ మంచివే, అలా ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉంటాయి చూసారా, కాన్ఫిగరేషన్ బట్టి ఏంటంటే దానిలో ప్రైస్ అనేది డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు HP ల్యాప్టాప్లో ఏంటంటే 1000 GB హార్డ్ డిస్క్ ఉందనుకోండి. ఓకే, డెల్లో 500 ఉందనుకోండి. ఇప్పుడు మీరు స్టోరేజ్ ఎక్కువ కావాలనుకోండి, మీకు అటువంటిప్పుడు మీరు 1 TB దానికే వెళ్ళాలి. ఓకే, అలా మీరు ఏంటంటే మీ నీడ్స్ని బట్టి ఈ బ్రాండ్ అనేది మారుతూ ఉంటుంది. దాదాపుగా ఏంటంటే అన్ని బ్రాండ్స్ మంచిగా. ఇప్పుడు నేను డెల్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను రీసెంట్గా తీసుకున్నది ఏంటంటే డెల్ ఎందుకు తీసుకున్నానంటే నాకు తక్కువ ప్రైస్లో వచ్చింది కాబట్టి అది తీసుకున్నాను. ఒకవేళ నాకు HPA తక్కువ ప్రైస్లో వస్తే నేను దీనికే వెళ్ళేవాడిని. ఓకేనా, అలా బ్రాండ్తో ఏముండదు. అదేంటంటే మీకు వారంటీస్ ఉంటాయి. ఓకే, ఆ వారంటీస్ కరెక్ట్ చెక్ చేసేసుకున్న తర్వాత మీరు ఈ బ్రాండ్స్లలో ఏ బ్రాండ్కి వెళ్ళినా కూడా బాగానే ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటంటే ప్రాసెసర్లో కూడా ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఇంటెల్ తీసుకోవాలా AMD తీసుకోవాలా అని అడుగుతూ ఉంటారు. ఓకే, ఇంటెల్కి AMDకి చూడండి ఏంటి మెయిన్ డిఫరెన్స్ అంటే ప్రైస్. ఓకే, ఇప్పుడు మీకు AMD ప్రాసెసర్లు ఏంటంటే తక్కువ రేట్లో వస్తాయి, ఇంటెల్ ప్రాసెసర్ ఏంటంటే AMDతో పోల్చుకుంటే ఎక్కువ రేటు ఉంటుంది. ఓకే, AMDలో ఏంటంటే
ఒక అడ్వాంటేజ్, ఒకవేళ మీకు డెస్క్టాప్ అయితే మీకు తొందరగా హీట్ అనేది అవ్వదు. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటంటే ప్రైస్ తక్కువ ఉంటుంది. కాకపోతే దాని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఇంటెల్తో పోల్చుకుంటే ఓవరాల్గా మీరు చూసుకున్నట్టయితే ఇంటెల్ ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, ఇంటెల్ ప్రాసెసర్స్ లేదా ఇంటెల్ చిప్సెట్ సంబంధించినవి ఏంటంటే ఫాస్ట్గా ఉంటాయి పర్ఫార్మెన్స్. అదే మీరు ఏఎండీలో చూసుకుంటే తక్కువ స్లో రావడం మీకు గమనించవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం హీట్ ఇవి ఎక్కువ అవుతాయి. ఏంటి, ఇంటెల్ సంబంధించిన ప్రాసెసర్స్ హీట్ ఎక్కువ అవుతాయి, ఏఎండీకి సంబంధించినవి ఏంటంటే తక్కువ హీట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఉండే డెస్క్టాప్స్ అన్నీ ఏంటంటే ఏఎండీ తీసుకున్నాను. ఎందుకు అంటే నాకు ఆ బడ్జెట్లో వచ్చేసింది, ప్రైస్ తక్కువ ఉంది దానిలో. ఓకే, నాకేంటంటే చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ ఏంటి నడపడానికి అవి సరిపోద్ది నాకు. ఓకే, ఏంటి మనకు అడోబ్ ఫోటోషాప్ 7, తర్వాత వచ్చేసి పేజ్ మేకర్, ఇవన్నీ నేను టీచ్ చేయడానికి నాకు అవి సరిపోతాయి కాబట్టి నేను వాటికే ప్రిఫరెన్స్ ఇచ్చాను, ఇంటెల్కి ఇవ్వలేదు. ఓకే, తర్వాత వచ్చేసి ఒకవేళ మీరు ఇంటెలే కొనుక్కోవాలి అనుకుంటే చూడండి, మళ్ళీ ఇంటెల్లో మనకు మళ్ళీ ఇక్కడ 3 ప్రాసెసర్స్ ఉంటాయి. i3 అని ఉంటుంది, i5 అని ఉంటుంది, i7 అని ఉంటుంది. ఏంటి i3, i5, i7 అంటే ఏం లేదు, ప్రైస్ని బట్టి స్పీడ్ పెరుగుద్ది. ఇప్పుడు i3లో ఏంటంటే మీకు కొంచెం తక్కువ స్పీడ్ వస్తుంది, ప్రైస్ తక్కువ ఉంటుంది. i5లో ఇంకొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది, ఎక్కువ స్పీడ్ వస్తుంది. i7లో మంచి స్పీడ్ ఉంటుంది, మంచి ప్రైస్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు నాది ఏంటంటే i7 నేను తీసుకున్నాను. ఓకే, మళ్ళీ దీనిలో జనరేషన్స్ ఉంటాయి. ఓకే, దీనిలో జనరేషన్స్ బట్టి మారుతూ ఉంటుంది. అంటే ఏంటంటే కొంచెం కొంచెం అప్డేట్ చేస్తూ ఉంటారు అన్నట్టు, దాని క్యాచే కానీ ఓకేనా, తర్వాత వచ్చేసి దాని మెమరీ కానీ మొత్తం ఏంటంటే మారుతూ ఉంటుంది అన్నట్టు. ఓకే, దాని ప్రకారం మనకి ఏంటంటే దీన్ని కూడా చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను i7 ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే నాకు ఎడిటింగ్ కోసం, తర్వాత వచ్చేసి ఏంటంటే గేమ్స్ ఆడడానికి, తర్వాత ఏంటంటే పెద్ద పెద్ద హెవీ సాఫ్ట్వేర్స్ రన్ చేయడానికి నాకు ఇది కావాలి కాబట్టి నేను ఇది తీసుకున్నాను. అలా కాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు సేమ్ పాయింట్స్ ఏంటి, మీరు ఓన్లీ బ్రౌజింగ్ చేసుకుంటారు అంటే i3 వరకు కూడా రావాల్సిన అవసరం లేదు. దానికంటే చిన్న కాన్ఫిగరేషన్స్ చాలానే ఉంటాయి. అంటే మీ పర్పస్ ఓన్లీ గేమ్స్ ఆడడం కాదు, ఓన్లీ మూవీస్ చూడడం, బ్రౌజ్ చేసుకోవడం అయితే. ఇప్పుడు నా ఇంట్లో ఇంకొక ల్యాప్టాప్ కూడా ఉంది చిన్నది. ఓకే, దానిలో ఏంటి నాకు 1 GB ర్యామ్ ఉంది, 40 GB హార్డ్ డిస్క్ ఉంది. అయినా కూడా నేను దాన్ని యూజ్ చేస్తాను. ఎందుకు యూజ్ చేస్తాను అంటే అది ఓన్లీ మూవీస్ చూడడానికి, తర్వాత ఇంటర్నెట్ సర్ఫ్ చేసుకోవడానికి సరిపోద్ది. లేదు దానిలో నేను గేమ్స్ ఆడతాను, పెద్ద పెద్ద వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ చేస్తానంటే అది దేనికి పనిచేయదు. ఓకేనా, సో దాన్ని కూడా మనం ఏంటంటే కన్సిడర్ చేయాలి. ఇక్కడ మీరు i3 అనేది మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, i7కి వెళ్ళండి. అంటే 50,000 వరకు, 50,000 కంటే ఎక్కువ నేను పెట్టగలను, నా దగ్గర అంత బడ్జెట్ ఉంది అంటే i7కి వెళ్ళండి. ఓకే, నా దగ్గర అంత బడ్జెట్ లేదు, నాదేంటంటే 30,000 నుంచి 40,000 లోపే అనుకుంటే i5కి వెళ్ళండి. తర్వాత వచ్చేసి 20 to 30 అంటే i3కి వెళ్ళండి. ఓకేనా, ఏంటంటే స్పీడ్లో చేంజెస్ వస్తాయి కంపల్సరీ. ఓకే, మీకు మీ నీడ్ని చూసుకోవాలి, తర్వాత వచ్చేసి ప్రైస్ని కూడా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే గ్రాఫిక్ కార్డ్ ఏంటంటే కొన్ని ఇంటిగ్రేటెడ్గా వస్తూ ఉంటాయి. అలా కాకుండా జనరల్గా అయితే ఏంటంటే 2 GB గ్రాఫిక్ కార్డ్ అయితే మీరు ప్రిఫర్ చేయండి స్టార్టింగ్ అయితే. అంటే మీ బడ్జెట్ ప్రకారం ఉంటుంది. ఇప్పుడు నాదేంటంటే 4 GB గ్రాఫిక్ కార్డ్. ఓకే, ఇప్పుడు నాకు దాంతోపాటే వాడు ఏంటి ఇచ్చింది, 4 GB గ్రాఫిక్ కార్డ్ ఇచ్చాడు. అలా కాకుండా నేను ఎక్కువ డబ్బులు పెడతాను, నాకు ఇంకా ఎక్కువ మంచి గేమ్స్ ఆడాలి నేను అనుకుంటే, నాకు గేమ్ అనేది స్మూత్గా రన్ అవ్వాలి అని అనుకుంటే నేను 8 GB గ్రాఫిక్ కార్డ్తో కూడా వెళ్ళొచ్చు. కాకపోతే నాకు ఏంటంటే సరిపోద్ది 4 GB గ్రాఫిక్ కార్డ్, నేను ఎక్కువ గేమ్స్ ఆడాను కాబట్టి నేను ఏంటంటే 4 GB గ్రాఫిక్ కార్డ్ తోటే ఆపేశాను అన్నట్టు. ఓకేనా, సో మీరు ఇంకా అసలు నేను గేమ్సే ఆడాను, చిన్న ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తాను అంటే 2 GB గ్రాఫిక్ కార్డ్ తోటి వెళ్ళొచ్చు అన్నట్టు. ఓకేనా, తర్వాత వచ్చేసి ఏంటంటే ర్యామ్ ఉంటుంది. ఈ కాలంలో అయితే మినిమం 4 GB ర్యామ్ తీసుకోవాలి. ఓకే, దానికంటే తక్కువ వస్తే దాన్ని మీరు ఏంటంటే ప్రిఫర్ చేయకండి, మినిమం 4 GB ర్యామ్ తోటి వెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే దానిలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ర్యామ్లో మనకి ఏంటంటే రెండు స్లాట్స్ ఇస్తారు. ఒక స్లాట్లో ఏంటంటే మనకు 4 GB ర్యామ్ పెట్టించారనుకోండి, ఇప్పుడు అదేంటంటే 8 GB ర్యామ్ది. ఓకే, ఇంకొక స్లాట్ ఏంటంటే ఖాళీగానే ఉంటుంది. అదేంటంటే మనం ఫ్యూచర్లో అప్డేట్ చేసుకోవచ్చా లేదా అనేది మనం వాళ్ళని అడగాలన్నట్టు. అప్గ్రేడ్ చేసుకోవచ్చేటట్టు ఉంటేనే మనం ఏంటంటే కొనుక్కోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇప్పుడు మనం ల్యాప్టాప్ ఏంటంటే ఒకేసారి కొనుక్కుంటాం, నెలకోటి కొన్నాం కదా. ఓకే, సో ఏంటంటే ముందే వాళ్ళని ఎవరైతే మీకు అమ్ముతారో వాళ్ళని అడగాలి ఫస్ట్, దీన్ని అప్డేట్ చేసుకోవచ్చా లేదా అని అడిగిన తర్వాత అప్డేట్ చేసుకోవస్తేనే మీరు దాన్ని ఏంటంటే కొనుక్కోండి. ఓకేనా, తర్వాత వచ్చేసి ఓఎస్ చూడండి. ఓఎస్లో ఏంటంటే ఇక్కడ డాస్, విండోస్ 7, విండోస్ 10 అని నేను రాశాను. తర్వాత వచ్చేసి కొంతమంది యాపిల్ అంటే మ్యాక్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏంటంటే ఉబంటు ఉంటుంది. ఓకే, ఇలా ఏంటంటే మనకు లైనక్స్ ఉంటుంది కదా, ఇవన్నిటిని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా నడిచే సాఫ్ట్వేర్ ఏంటంటే విండోస్ 10. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఆన్లైన్లో కానీ లేకపోతే ఎక్కడైనా కొనేటప్పుడు వాడు మనకు విండోస్ వేసి ఇవ్వను, డాస్ తోటే ఇస్తాను అని అంటే తీసేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు విండోస్ 10తో పాటు కావాలి అని అనుకుంటే మీరు ఏంటంటే వాడికి 5,000 నుంచి 7,000 వరకు ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఇప్పుడైతే ఇండియాలో దాదాపుగా మీకు ఎక్కడికి వెళ్ళినా పైరేటెడ్ డిస్క్ దొరుకుతాయి విండోస్ 10. ఓకే, యాక్చువల్లీ పైరేట్ వాడద్దు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇండియాలో జనరల్గా జరిగేది ఇది. ఓకే, ఎవరైనా సరే పైరేట్ ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు, లేదా నెట్ కెఫేకి వెళ్ళి 200-300 ఇస్తే వాళ్ళే మనకి ఏంటంటే ఇన్స్టాల్ చేస్తారు. సో ఏంటంటే
దానికోసం మీరు ఒక 5-6 వేలు ఎక్కువ పెట్టడం అనవసరం అన్నట్టు. ఓకే. లేదు మీకు బడ్జెట్ ఉంది, నేను అఫోర్డ్ చేయగలను, ఓకే నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే మీరు ఏంటంటే పైరేటెడ్ తీసుకోకండి. మీరు ఏంటంటే ఒరిజినల్ ఉన్నదాన్నే తీసేసుకోండి. ఓకేనా. అదేంటంటే మీ బడ్జెట్ని బట్టి ఉంటుంది. ఓకే. తర్వాత వచ్చేసి మరి డాస్ మీకు కొంతమంది ఇప్పుడు నాకుంది నా ల్యాప్టాప్ నేను ఇంతకుముందు చెప్పినట్టు తీసుకునేటప్పుడు నాకేంటంటే ఉబంటు వచ్చింది. ఉబంటు నేను ఎందుకు తీసుకున్నానంటే ఉబంటు తీసుకోవడం వల్ల ఇప్పుడు నేను దీన్ని ఏంటంటే పేటీఎం నుంచి తీసుకున్నాను, క్యాష్ బ్యాక్ వచ్చింది. నాకేంటంటే ఇదే ల్యాప్టాప్ నేను ఏంటంటే ఫ్లిప్కార్ట్లో కూడా చూశాను. ఫ్లిప్కార్ట్లో ఏమైంది అంటే ఇదే ల్యాప్టాప్ 60,000 ఉంది, కాకపోతే ఏంటంటే విండోస్ 10తో ఉందన్నట్టు. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్లిప్కార్ట్లో చూసినప్పుడు నాకేంటంటే ఉబంటుతో ఉంది. ఏమైంది అంటే నాకు అక్కడ 55,000కి పడింది. ఓకే. అదే ల్యాప్టాప్ అందులో 60,000 ఉంది, ఇక్కడ ఏంటంటే 55,000 ఉంది. నాకేంటంటే మళ్ళీ పేటీఎంలో క్యాష్ బ్యాక్ వచ్చింది కాబట్టి నేను ఏంటంటే దీన్ని ప్రిఫర్ చేశాను. ఓకే. తర్వాత వచ్చేసి చాలామంది ఇంకొక డౌట్ ఏంటంటే ఎక్కడ కొనాలి, ఆన్లైన్లో కొంటే లాభమా లేకపోతే డైరెక్ట్ షాప్లోకి వెళ్ళి కొంటే లాభమా అనేది. అయితే చూడండి ఇక్కడ దీనిలో రెండిట్లలో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ మీ ఊర్లో ఎక్కడైనా మంచి కంప్యూటర్ షాప్ ఉందనుకోండి, అంటే వాళ్ళు ఏమైనా ఆఫర్ పెట్టారనుకోండి సేల్ చేయడానికి, ల్యాప్టాప్ కొంటే నేను బ్యాగ్ ఇస్తాను, ల్యాప్టాప్ కొంటే నేను పెన్ డ్రైవ్స్ ఇస్తాను. ఓకేనా. తర్వాత వచ్చేసి అక్కడ ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మీరు అక్కడికే వెళ్ళండి, ఇక్కడ మీ షాప్ దగ్గరికే వెళ్ళండి, అక్కడే కొనుక్కోండి. కాకపోతే ఏంటంటే వాడు చెప్పే ప్రైస్ అంటే మోడల్ ఉంటుంది. ఇప్పుడు నాకేంటి డెల్ i7 5559 దీనికి సంబంధించి ఒక మోడల్ నేమ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకెళ్ళి గూగుల్లో టైప్ చేయండి. ఓకే. గూగుల్లో టైప్ చేసిన తర్వాత ఒక 4-5 సైట్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న తర్వాత అక్కడ ప్రైస్ కంపేర్ చేయండి. ఓకే. మీకు అక్కడ తక్కువకు వస్తుందా ఇక్కడ తక్కువకు వస్తుందా. ఓకే. ఎక్కడ తక్కువకు వస్తే మీరు ఏంటంటే అక్కడ ప్రిఫర్ చేయండి. ఇంకొకటి ఏంటంటే వాడు ప్రైజెస్ ఇస్తున్నాడు కాబట్టి ఆ ప్రైజెస్ రేట్ని కూడా మీరు ఏంటంటే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఏంటి మీరు కొన్నందుకు ఒక 16 GB మీకు ఇది ఇచ్చాడు అనుకోండి, పెన్ డ్రైవ్ ఇచ్చాడు. ఓకే. రేట్ ఏమో ఒక 2-3 వేలు ఎక్కువ వేసాడు, ఏం లాభం ఏం లేదు కదా. అక్కడ మనకు ఫ్రీ అని అంటున్నాడు కానీ 2-3 వేలు రేట్ ఎక్కువ ఇస్తున్నాడు. సో అటువంటి వాటికి వెళ్ళడం వేస్ట్ అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్లో తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి. ఇప్పుడు షాప్లోకి వెళ్ళాడు అనుకోండి, ఓకే, వాడు ఏ డీలర్ అయితే దాన్నే మనకు అమ్మడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు కొన్ని డీలర్స్ ఉంటారు కదా, ఇప్పుడు డెల్ అనుకోండి. ఓకే. వాడు ఏంటి డెల్ని అమ్ముతే వాడికి ఎక్కువ కమిషన్ వస్తుంది కాబట్టి వాడు ఏం చేస్తాడు, మనకు డెల్కే కట్టడానికి ట్రై చేస్తాడు తప్ప వేరే ల్యాప్టాప్స్ చూపించాడు, మన దగ్గర ఉండవు కూడా. ఓకే. అదే మీకు పెద్ద పెద్ద షాప్స్ అయితే ఉంటాయనుకోండి అన్నీ, కాకపోతే ఏంటంటే వాళ్ళు మనల్ని ఏంటి వాళ్ళకి నచ్చిందే మనకు అంటగట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే. సో ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు i3 కొందామని వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఏంటి ఇప్పుడు ఊకే మాటి కొంటారా మీరు, తర్వాత ఫ్యూచర్లో ఇంకా మంచి గేమ్స్ వస్తాయి, మంచి సాఫ్ట్వేర్స్ వస్తాయి, i7 తీసుకోండి అంటారు. అప్పుడు ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అన్నట్టు. సో మీరు ఏంటంటే ఫస్టే ఒక ఐడియా పెట్టుకొని వెళ్ళండి, మీరు దేనికోసం తీసుకుంటున్నారు ల్యాప్టాప్, స్టార్టింగ్ పాయింట్ అదే, దేనికోసం తీసుకుంటున్నారు అంటే ఫిక్స్ అవ్వండి అన్నట్టు. ఒకటి ఫిక్స్ అయిపోయి మీరు వెళ్ళిపోవాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమేమో చెప్తారు, వాళ్ళు ఏమేమో చేసి మనకి ఏంటంటే ల్యాప్టాప్ అంటగట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే. సో మనం క్లారిటీగా ఉండాలి. ఆన్లైన్లో తీసుకోవడం వల్ల ఏంటి, ఇంతకుముందు నేను చెప్పినట్టు అక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మీకు. ఓకే. ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ చాలామంది సేల్ చేస్తూ ఉంటారు. అమెజాన్లోకి వెళ్తే అమెజాన్లో చాలా ఉంటాయి, స్నాప్డీల్లోకి వెళ్తే స్నాప్డీల్లో, అలా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం చాలా వెరైటీస్ ఉంటాయి. దానిలో చూస్ చేసుకొని మీకు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికి వెళ్ళండి. ఒకవేళ మీరు బయట కొంటున్నారు, మీకు బయట తక్కువ పడుతుందంటే బయటకే వెళ్ళండి. ఓకే. బయట తీసుకోవడం వల్ల లాభం ఏంటంటే షాప్లలో మీ ఇంటి దగ్గర ఉండే దగ్గర తీసుకోవడం వల్ల లాభం ఏంటంటే మీకు ఏమైనా ప్రాబ్లం అయిందనుకోండి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు అన్నట్టు. ఓకే. వెళ్ళి వాళ్ళకి ఇచ్చేయచ్చు, ఇది కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం టైం పట్టుద్ది. ఇది మన దగ్గరే ఉంటుంది కాబట్టి మనం ఫాస్ట్గా తీసుకెళ్ళి వాడికి ఇచ్చేస్తే వాళ్ళే ఓఎస్ పోయినా లేకపోతే ఏదైనా ఏమైనా చిన్న డ్యామేజెస్ వచ్చినా వాళ్ళే రీప్లేస్ చేసి ఇస్తారన్నట్టు. ఓకే. అదే మరి ఆన్లైన్లో కొన్నారనుకోండి, ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఓకే, దానికోసం మీరు మళ్ళీ ఏం చేయాలి, దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ తెప్పించుకున్న తర్వాత ఆ బ్యాటరీయో ఏదో ప్రాబ్లం ఉందనుకోండి, దానికోసం మళ్ళీ వాడికి కంప్లైంట్ ఇవ్వాలి, దాన్ని ప్యాక్ చేయాలి, మళ్ళీ వాడికి పంపించాలి, మళ్ళీ వాడు మనకు పంపించాలి. ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. దాదాపుగా ఏంటంటే ఎక్కువ శాతం అవ్వదు, మన అదృష్టం అన్నట్టు అది. ఓకే. ఇప్పుడు నేను తెప్పించాను, నాకైతే ఏం ప్రాబ్లం రాలేదు. సో మీరు ఆన్లైన్ తీసుకుంటారా ఆఫ్లైన్ తీసుకుంటారా అనేది కూడా మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. నేను చెప్పిన పాయింట్స్ని మాత్రం మీరు ఏంటంటే మైండ్లో పెట్టుకుంటే అప్పుడు మీకు అర్థమైపోద్ది. తర్వాత వచ్చేసి ఏంటంటే కొన్ని చిన్న పాయింట్స్ ఉంటాయి. ఏంటంటే కొంతమంది నాకు యూఎస్బీ పోర్ట్స్ ఎక్కువ కావాలంటారు, కొంతమంది ఏంటంటే నాకు 3.0కి సంబంధించిన యూఎస్బీ పోర్ట్స్ 2 కావాలంటారు, 2.0 ఉంటే సరిపోద్ది అని అనుకుంటారు. కొంతమంది ఏంటంటే డివిడి రైటర్ లేకపోయినా పర్లేదు అనుకుంటారు, నేను పెన్ డ్రైవ్తో ఓఎస్ వేసుకోగలను, పెన్ డ్రైవ్తో సాఫ్ట్వేర్స్ తీసుకోగలను అనుకుంటూ ఉంటారు. ఓకేనా. ఇలా మీకు ఏంటంటే కార్డ్ రీడర్స్ ఉంటాయి, దానిలో ల్యాన్ పోర్ట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఏంటంటే మీరు కన్సిడర్ చేయొచ్చు అన్నట్టు. HDMI పోర్ట్స్ ఉంటాయా లేదా ఇవన్నీ దాని ప్రకారం కూడా మనకి ఏంటంటే రేట్ అనేది మారుతూ ఉంటుంది అన్నట్టు.
తర్వాత వచ్చేసి ఏంటంటే కీబోర్డ్ అండ్ టచ్ ప్యాడ్. మీ కీబోర్డ్ ఏంటంటే ఒకసారి ల్యాప్టాప్ తీసి చూసుకోండి. కీబోర్డ్ అనేది కీస్ని మీరు ఒకసారి ఆన్ చేసి, అంటే వాళ్ళు డెమో పీస్ ఇస్తారు కదా, డెమో పీస్ ఇస్తే ఏంటంటే మీరు ఆన్ చేసి చూడండి. తర్వాత వచ్చేసి మీ కీబోర్డ్లో కీస్ని ప్రెస్ చేసి చూడండి స్మూత్గా రన్ అవుతున్నాయా లేదా అనేవి. ఎందుకంటే కొన్ని కీబోర్డ్స్ తీసుకున్న తర్వాత మీకు దానిలో టైప్ చేయడమే రాదు. తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి టచ్ ప్యాడ్ ఉంటుంది కదా, ఓకే, అదేంటంటే జంప్ అవుతూ ఉంటుంది. మీరు ప్రెస్ చేసి మీరు ఒక దగ్గర జరుపుతుంటే అది జంప్ అయి ఇంకో దగ్గరికి వెళ్తుంటుంది. సో ఏంటంటే మనం ఇది ఫస్ట్ చూసుకోవచ్చు. ఆఫ్లైన్లో తీసుకోవడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే అక్కడ ఉన్న ల్యాప్టాప్ని మన చేతిలో తీసుకొని మనమే చూడొచ్చు అన్నట్టు, ఓకేనా. లేదా మీరు ఇంకొక పని చేయొచ్చు. షాప్కి వెళ్తారు, వెళ్ళిన తర్వాత ల్యాప్టాప్ చూస్తారు, మీకు అక్కడ నచ్చింది అనుకోండి, అంటే మీరు మొత్తం టెస్ట్ చేస్తారు, అంతా నచ్చిందంటే దాన్ని ఆన్లైన్లోకి వచ్చి కంపేర్ చేస్తారు. ఆన్లైన్లో బాగుంటే రేటు డైరెక్ట్ ఆన్లైన్ నుంచే తెప్పించుకోవడం, ఓకేనా. మీకు అక్కడ చూసినట్టు ఉంటుంది, ప్లస్ ఏంటంటే తెప్పించినట్టు ఉంటుంది అన్నట్టు. దేని అడ్వాంటేజెస్ దానికే ఉంటాయి, ఓకే. తర్వాత వచ్చేసి ఏంటంటే బ్యాటరీ లైఫ్ 4 to 6 అవర్స్. అది ఏంటంటే మీరు వాడే విధానం బట్టే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు డెల్, లెనోవో ఇవన్నీ ఉంటాయి కదా, దీనిలో కూడా ఏంటంటే కంపెనీని బట్టి మారుతుంటుంది. ఒకసారి మీరు ఏంటంటే దాన్ని గూగుల్లో సెర్చ్ చేయడమే, ఓకేనా. ఇవే పాయింట్స్ కాకుండా చూడండి, మీకు ఇప్పుడు చాలా రకాల ఓఎస్ వస్తున్నాయి. క్రోమ్ బుక్ అని వస్తుంది, తర్వాత వచ్చేసి నేను ఇంతకుముందు చెప్పినట్టు మ్యాక్కి సంబంధించింది వస్తుంది, ఓకేనా. ఇవేంటంటే రేట్లు ఎక్కువ ఉంటాయి. క్రోమ్ ఓఎస్ అయితే ఏంటంటే ఇప్పుడు తక్కువ ఉంది. మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినట్లయితే ఫ్లిప్కార్ట్లో దీనిలో మీకు తక్కువ ఉంటుంది. అంటే ఏంటంటే ఆండ్రాయిడ్ ఓఎస్ అన్నట్టు, ఓకే. మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది, మీ మొబైల్లో వాడినట్టు ఉంటుంది అన్నట్టు, ఓకేనా. తర్వాత వచ్చేసి మ్యాక్ ఓఎస్లో ఏంటి, ఇప్పుడు మనకి ఇక్కడ విండోస్లో వాడితే స్టార్ట్ బటన్ ఇక్కడ ఉంటుంది కదా, మ్యాక్లో ఏంటంటే ఎక్కడో పైన ఉంటుంది. దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నట్టు, ఓకే. మీరు అలా కూడా దీన్ని చూస్ చేసుకోవచ్చు, మీరు దేన్ని వాడతారనేది. తర్వాత వచ్చేసి ఇంకొక పాయింట్ ఏంటి అంటే మీరు ఎన్ని ఇంచుల స్క్రీన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఓకేనా. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 11.6 ఇంచెస్ ఉంటుంది. జనరల్గా అందరు వాడేది ఏంటంటే 15.6. ఇప్పుడు నేను తీసుకునేది కూడా ఏంటంటే 15.6, ఓకే. అలా కాకుండా 18.4 కూడా ఉంటుంది అన్నట్టు గేమింగ్ ల్యాప్టాప్స్లలో, ఓకే. ఎందుకు అంటే దాని రెజల్యూషన్స్ ఎక్కువ ఉంటే మనకి ఏంటంటే గేమ్ అనేది బాగా ప్లే అవుద్ది అన్నట్టు. ఇప్పుడు మీరు దీనిలో ఆడిన దానికంటే దీనిలో ఆడితే మీకు ఏంటంటే ఎక్కువ స్మూత్గా రన్ అవుతుంటుంది. దీనిలో ఆడితే మొత్తానికి రన్ కాదు, ఓకే. అయితే మీ ఈ స్క్రీన్ రెజల్యూషన్ కూడా ఇంపార్టెంటే, ఓకే. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుద్ది అంటే ల్యాప్టాప్ మోడల్ సేమ్ ఉంటుంది, అన్ని కాన్ఫిగరేషన్స్ మొత్తం సేమ్ ఉంటాయి, కాకపోతే మీకు అక్కడ రెజల్యూషన్స్ ఉంటాయి, ఓకే. హెచ్డీ ఉంటుంది, ఫుల్ హెచ్డీ ఉంటుంది, అంటే 720 ఉంటుంది, తర్వాత వచ్చేసి 1080 ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, ఓకే. ఇప్పుడు మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు అంటే అది మీ నీడ్ని బట్టి, ఓకే. మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టు గ్రాఫిక్స్ ఎక్కువ యూజ్ చేస్తానంటే గేమ్స్ ఎక్కువ ఆడతాను, తర్వాత వచ్చేసి ఎడిటింగ్ ఎక్కువ చేస్తాను అని అనుకుంటే మీరు ఏంటంటే 1080 దానికి వెళ్ళడం బెస్ట్, ఓకే. అదే మీరు చిన్న అయితే 720కి వెళ్ళిపోతే ఓకే, నో ప్రాబ్లం అన్నట్టు, ఓకే. అలాగే చూడండి, సేమ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. హార్డ్ డిస్క్ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టరే. కొన్ని ల్యాప్టాప్స్లో 500 GB ఇస్తారు, కొన్ని ల్యాప్టాప్స్లో 1 TB ఇస్తారు, కొన్ని ల్యాప్టాప్స్లో ఏంటంటే 2 TB ఇస్తారు. మరి ఏది తీసుకోవాలి అంటే సేమ్ మీరు ఎక్కువ మూవీస్ డౌన్లోడ్ చేసి స్టోర్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత వచ్చేసి మీ దగ్గర ఇంట్లో చాలా మ్యారేజ్కి సంబంధించిన సిడీస్ ఉంటాయి, తర్వాత వచ్చేసి ఏవేవో మీరు స్టోర్ చేసేవి అన్నీ ఎక్కువ ఉందనుకోండి, ఆబ్వియస్లీ మీరు ఏంటంటే ఎక్కువ స్టోరేజ్ ఉన్న దాంతో వెళ్ళాలి. అదే మీరు తక్కువ స్టోరేజ్ అంటే తక్కువ దానికి వెళ్ళాలి. ఇప్పుడు నేనున్నాను, నాకు ఇంటర్నెట్లో ఏది కనబడితే అది డౌన్లోడ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే నేను మీ క్లాసెస్ చెప్పాలి కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది కనబడితే డౌన్లోడ్ చేస్తూ ఉంటాను, ఇన్స్టాల్ చేస్తూ ఉంటాను. లేదు నేను అలా అడ్డమైన ఇన్స్టాల్ చేయను, ఓకే అనుకుంటే మీరు ఏంటంటే ఓకే చిన్న హార్డ్ డిస్క్ ఉన్న 500 GB ఉన్నా కూడా మీరు సరిపోద్ది అన్నట్టు, ఓకే. ఇప్పుడు నేను తీసుకున్నది 1 TB, ఓకే. నాకు తెలిసిన వాళ్ళకు ఏంటంటే ఇది తీసుకున్నారు. ఇది ఎందుకు అంటే వాళ్ళ క్యారీకి బాగుండాలి. అంటే ఇప్పుడు వాళ్ళు అటు ఇటు వెళ్తూ ఉంటారు, ఓకే. ప్రెస్ వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని తీసుకెళ్ళి బ్యాగ్లో పెట్టేసుకుంటారు. మన బైక్ ఉంటుందిగా, బైక్ బ్యాగ్లో పెట్టేసుకొని అటు ఇటు క్యారీ చేయడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇది ప్రిఫర్ చేశారు అన్నట్టు. వాళ్ళకి స్పీడ్తో సంబంధం లేదు. వాళ్ళు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసామా, ఫోటోని మన దాంట్లో స్టోర్ చేసామా, మెయిల్ చేసామా, అంతే వాళ్ళకి కావాల్సింది. అప్పుడప్పుడు చిన్న మూవీస్ చూసామా అనే దానికోసం మాత్రమే పనిచేస్తారు అన్నట్టు. నేను దానిలో ఎడిటింగ్ చేస్తాను, తర్వాత వచ్చేసి గేమ్స్ ఆడతానంటే దానికి పనిచేయదు అది, ఓకే. సో ఇదైతేనేమో మనకేంటి, మనం క్యారీ చేయడానికి కంపల్సరీ బ్యాగ్ కావాలి, ఓకే. ఎప్పుడైనా సరే వెయిట్ కూడా చూసుకోండి, ఓకే. మీరు ఎంత వెయిట్ ల్యాప్టాప్ ఉంటే మనకి ఏంటంటే ఎక్కువ వెయిట్ ఉంటే ఏంటంటే క్యారీ చేయడానికి కష్టం ఉంటుంది. లేదు నేను ఎటు వెళ్ళను, ఒక దగ్గర పెట్టేసుకొని గేమ్స్ ఆడుకుంటాను, ఎడిటింగ్ చేస్తానంటే అప్పుడు మీరు దీంతో పోవచ్చు, ఓకే. సో ఫ్రెండ్స్, మొత్తానికి మీరు ఏంటంటే ల్యాప్టాప్ కొనాలి అంటే ఈ పాయింట్స్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. నేనేమైనా మిస్ అయితే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్లో రాయండి, వేరే వాళ్ళు చదివి ఆ పాయింట్స్ కూడా ఏంటంటే వాళ్ళు నోట్ చేసుకుంటారు, ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.